ఈరోజు అందరం కూడా కలిసి డిస్ట్రిక్ట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు, అలానే జేఈఓ గారు, సివిఎస్ఓ గారు, అలానే పోలీస్ సిబ్బంది, విజిలెన్స్ సిబ్బంది, టీటీడీ ఆఫీసర్స్ అందరం కూడా కలిసి ఒక రకంగా సర్వే చేశాం. అంటే రాబోయే జనవరి 10 నుంచి జనవరి 19 దాకా ఏ రకంగా మనం వచ్చే క్రౌడ్ని, విఐపి మూమెంట్ని, అలానే డ్రాపింగ్ పాయింట్స్ని, పికప్ పాయింట్స్ని ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎలా ప్లాన్ చేయాలి, కంజెషన్ లేకుండా రోడ్డు మీద, అలానే భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా అడ్మినిస్ట్రేటివ్గా ఏ రకంగా డెసిషన్స్ తీసుకోవాలి, ఎలా వర్కౌట్ చేయాలి, ట్రాఫిక్ స్ట్రాటజీ కానీ వీటి మీద పూర్తి స్థాయిలో ఫీల్డ్ విజిట్ చేసి అందరం కూడా ఉన్న ట్రాఫిక్ వైపు నుంచి ఏమేమి ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు, విజిలెన్స్ వైపు నుంచి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో వాళ్ళు ఎక్స్ప్రెస్ చేశారు. అదేవిధంగా టీటీడీ సిబ్బంది ఏ రకంగా వెరిఫికేషన్ రిలేటెడ్ ఏమైనా ఇష్యూస్ ఉంటాయి, వాటిని ఎలా రిజాల్వ్ చేయాలి అనేది కూడా అందరం కూడా కలిసి ఫీల్డ్ విజిట్లో చర్చించి రిజాల్వ్ చేయడం జరిగింది. ఈసారి చాలా పకడ్బందీగా, చాలా ఇంటెన్సివ్గా కటింగ్ ఎడ్జ్ లెవెల్కి వెళ్ళి ప్లాన్ చేసాము. దానివల్ల ఎక్కడా కూడా ఒక ఏరియాలో కంజెషన్ ఉండే అవకాశం ఎట్టి పరిస్థితిలో లేదు. అలానే పికప్ కానీ డ్రాపింగ్ కానీ వేరు టైమ్స్లో పర్ఫెక్ట్గా కూడా ప్లాన్ చేయటం జరిగింది. దీనివల్ల ఎక్కడ కూడా ఏ రకమైన ఇబ్బందులు ఉండవని అనుకుంటున్నాము. సో ఈ ప్లాన్ని మెటిక్యులస్గా ప్లాన్ చేసిన దాన్ని చాలా సీమ్లెస్గా ఎగ్జిక్యూట్ చేయటం జరుగుతుంది. అందుకు అనుగుణంగా సిబ్బందిని కూడా డిప్యూట్ చేయటం జరుగుతుంది. సో ఇది నెక్స్ట్ ఏమన్నా ఇష్యూస్ ఉన్నా కానీ, ప్రాసెస్ రిలేటెడ్ కొన్ని ఇష్యూస్ ఉన్నా కానీ ఈ రాబోయే 5-6 రోజుల్లో కూడా రిజాల్వ్ చేస్తాం. సో అన్నీ కూడా ఈసారి టికెట్ మీద, అంటే మీ అందరికి తెలుసు ఒక్కొక్క కేటగిరీ ఆఫ్ పిలిగ్రిమ్స్ విఐపీలకి ఒక్కొక్క రకమైన కలర్ తోటి టికెట్ ప్రింట్ చేయడం జరుగుతుంది. ఆ టికెట్ మీద పూర్తి స్థాయిలో అన్ని డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఎక్కడికి వెళ్ళి వెహికల్ ఎక్కడ వాళ్ళ వెహికల్ ఎక్కడ పార్కింగ్ చేయడం జరుగుతుంది, ఎక్కడ పికప్ చేయడం జరుగుతుంది. ఈ క్రమంలో 1-2 ప్లేసుల్లో కొంచెం నడిచే అవకాశం ఉంటే అక్కడ మాత్రం పూర్తి స్థాయిలో వాళ్ళకి ఇబ్బంది లేకుండా బగ్గీలను కూడా దాదాపు 10 బగ్గీలను కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. సో దానితోటి ఎక్కడా కూడా క్లాష్ రాదు. ఒక సెక్షన్ అంటే ఒక రకమైన దర్శనం నుంచి ఇంకో దర్శనం వెళ్ళేటప్పుడు ప్రాపర్ టైం మెయింటైన్ చేయడం జరుగుతుంది. దానివలన ఎక్కడా కూడా లోపల కూడా దర్శనానికి కూడా ఒక్కొక్క కంపార్ట్మెంట్ ద్వారా ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా ప్లాన్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఆ రోజు పూర్తి స్థాయిలో ఫస్ట్, సెకండ్, థర్డ్ డే మేము ఆల్రెడీ మీకు చెప్పాము. శ్రీవాణి లా 10 డేస్కి ఇచ్చాం. అలానే ఎస్ఎస్టీ ఫస్ట్ 3 డేస్ ఇస్తాం. అదేవిధంగా ఎస్ఎస్డీలో ఏమన్నా ఆబ్సెంటిజం ఏమన్నా ఎక్కువ ఉంటే నెక్స్ట్ దాన్ని ప్లాన్ చేసి ఎక్కువ మంది సామాన్య భక్తులకు ఎక్కువ మంది దర్శనం కల్పించాలనే ఒక ఉద్దేశంతో మొత్తం ప్లానింగ్ చేయడం జరిగిందనమాట. అదేవిధంగా వచ్చే వివిఐపి భక్తులకు కూడా ఎక్కడ పార్కింగ్ ఇవ్వాలి, వాళ్ళని ఎక్కడ పికప్ చేసుకోవాలి, ఇంకొక వెహికల్ మూవ్మెంట్ తోటి క్లాష్ చేయకుండా విఐపి భక్తులకి ఎక్కడ చేయాలి, అలానే శ్రీవాణి భక్తులకి ఎక్కడ చేయాలి అనేది కూడా పూర్తి స్థాయిలో కులంకుశంగా చర్చించి ప్లాన్ చేయడం జరిగింది. దీనివల్ల మాకు ఎప్పుడు కూడా ఫస్ట్ టైం మేము చాలా ఇంటెన్సివ్గా వర్క్ చేసి ప్లాన్ చేయడం జరిగింది. దీంట్లో అందరూ కూడా భాగస్వాములు అయ్యారు. గుడ్ థింగ్ ఏంటంటే అందరూ కూడా ఫ్రీగా అంతకుముందున్న అనుభవాలను కూడా కొంతమంది చెప్పడం జరిగింది. అలానే కొత్తగా వచ్చే ఆఫీసర్స్ కూడా పూర్తి స్థాయిలో రకరకాల యాంగిల్స్లో దాన్ని కన్వీనియంట్గా ఎలా పెడితే బాగుంటుందని డిస్కస్ చేయటం వలన చాలా పర్ఫెక్ట్గా ప్లానింగ్ చేయడం జరిగింది. ఇది అందరికి కూడా అడ్మినిస్ట్రేషన్ కానీ, పోలీసు ట్రాఫిక్ వ్యవస్థకు కానీ, వచ్చే భక్తులకు కూడా కన్వీనియంట్గా ఉందని అనుకుంటున్నాము. సో ఇదందరికి కూడా మీ ద్వారా వచ్చే భక్తులందరికి కూడా తెలియజేస్తున్నాను. టైం స్లాట్స్ మెయింటైన్ చేయండి. మీ టికెట్ మీద ఇచ్చే టైం స్లాట్ ఉంటుంది, ఏ టైంకి మీరు రిపోర్ట్ చేయాలి అనేది రాసి ఉంటుంది.
ఆ టయానికి వచ్చి రిపోర్ట్ చేస్తే ఎవరికి కూడా ఇబ్బంది ఉండదు. అదేవిధంగా వచ్చేటప్పుడు కూడా అందరూ ఇక్కడికి వచ్చి చెప్పులు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. వచ్చే భక్తులకు కూడా చెప్పేది ఏంటంటే చెప్పులు మీ రూమ్లో కానీ వెహికల్స్లో కానీ అక్కడే డ్రాప్ చేసి వస్తే అందరికి కూడా కన్వీనియంట్ ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా శానిటేషన్, చాలా ప్లేసెస్లో శానిటేషన్ డస్ట్బిన్స్ పెట్టడం జరిగింది. ఆ వచ్చిన దాన్ని మీరు ఆ పర్టికులర్ దాంట్లో డస్ట్బిన్లో వేస్తే ఇక్కడ మనం చేసే చాలా శానిటేషన్ దానికి వాల్యుయేషన్ లాగా ఉంటుందని రిక్వెస్ట్ చేస్తున్నాం. అందరూ కూడా ఇక్కడ ఉన్న నిబంధనలను పాటించి అడ్మినిస్ట్రేషన్కి సపోర్ట్ చేసి కోఆపరేట్ చేయాలని మీ ద్వారా విన్నవించుకుంటున్నాను. ఓం నమో వెంకటేశ. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల తిరుపతిలో వచ్చే భక్తులకు, సాధారణ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా విఐపీలకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఒక మంచి వాతావరణంలో అందరికీ దర్శనం కల్పించాలనే ఉద్దేశంతో అడిషనల్ ఈవో గారి ఆధ్వర్యంలో విజిలెన్స్ వారి సారథ్యంలో అందరం కలిసి ఒక ప్లాన్ చేయడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ ఈవో గారు చెప్పినట్లుగా అన్ని అరేంజ్మెంట్లు చేశాము. ముఖ్యంగా విఐపీలు వాళ్ళ టికెట్స్లో అన్ని వివరాలు ఇవ్వడం జరుగుతుంది. అందులో ఏ టైంకి వాళ్ళు ఏ గేట్ ద్వారా రిపోర్ట్ చేయాలి, ఎక్కడ ఫస్ట్ అరైవల్ అవ్వాలి, ఎక్కడ డ్రాప్ అవ్వాలి, అదేవిధంగా ఫర్దర్ ఎగ్జిట్ అయిన తర్వాత ఎక్కడ వారికి పికప్ ఉంటుంది, వాళ్ళ అకామిడేషన్ ప్లేసెస్లో కూడా పూర్తి వివరాలు, వారి టికెట్ వివరాలు అన్నీ ఉంచడం జరుగుతుంది. వీరందరూ కూడా అవి పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా సాధారణ భక్తులకు ఒకవైపు అన్ని విధాల సహకరిస్తూ, విఐపీలు కూడా ఎక్కువ టైం వెయిట్ చేయకుండా, ట్రాఫిక్ జాములు కాకుండా అన్ని రకాలుగా ఒక మంచి వాతావరణంలో ఈ వైకుంఠ ఏకాదశి జరపడానికి అన్ని కోణాల్లో అరేంజ్మెంట్లు చేయడం జరిగింది. ఒకటి అందరూ కూడా వారి టైంకి వచ్చి వారి కేటాయించిన గేట్స్ ద్వారా ఎంటర్ అయ్యి తర్వాత ఎగ్జిట్లో కూడా వాళ్ళ ఇచ్చిన ప్లేస్కి వెళ్ళి పార్కింగ్ ద్వారా ఎగ్జిట్ అయితే ఎటువంటి ఇబ్బంది లేకుండా వైకుంఠ ఏకాదశి జరుపుకోగలుగుతాం. ఇది అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం.